గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదల కావడంతో గ్రామాల్లో చూసినట్లయితే గనక సందడి వాతావరణం నెలకొంది. రాజకీయం ఒక్కసారిగా పల్లెపోరుకు సంబంధించి హీట్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా దీనికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి సజావుగా నిర్వహించేలా మరి తగిన ఏర్పాటు కూడా చేసినట్లు ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే గనక దాదాపు 12,000కు పైగా గ్రామ పంచాయతీలో, అదేవిధంగా 1,00,000కు పైగా వార్డుల్లో యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం 3 విడతలుగా జరగబోతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి పార్టీలు ఏదైతే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరగకపోయినప్పటికీ కూడా మరి ఏదైతే పార్టీలు బలపరిచేటటువంటి అభ్యర్థులే బరిలో ఉంటారు కనుక మరి ఏదైతే ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ విడుదల కావడంతోనే మరి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి మరి ఎవరిని అభ్యర్థిగా మరి బలపరిస్తే బాగుంటుంది, గ్రామాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ పార్టీ బలబలాలేంటి, బలహీనతలేంటి అని ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో చర్చించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ఏదైతే రాబోయేటటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, బీఆర్ఎస్ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక తమ ఉనికిని చాటుకునేటటువంటి ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొన్ననే మనం చూసాము, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మరి గెలవడంతో, విజయ దుందుబి మోగించడంతో కాంగ్రెస్ అదే ఊపు మీద ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు గెలిపించుకునేటటువంటి బాధ్యత, ఏదైతే అక్కడ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యత మీదే అని చెప్పేసి సైనికులాగా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా ముఖ్యంగా ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించి ఇక ఏ గ్రామాల్లో మన పరిస్థితి ఏంటి అనేటటువంటి దాన్ని కూడా క్షుణ్ణంగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులతో, కార్యకర్తలతో చర్చించినటువంటి పరిస్థితి. సో ఈ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే కనుక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేకమైనటువంటి విమర్శలు గుప్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి విమర్శలు గుప్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలని మరి ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చూస్తూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా మరి యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి విజయడంకా మోగించాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఎవరైతే ఆశావాహులు ఇప్పటికే మనం చూసాము, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్, మరి దానికి సంబంధించినటువంటి ఆ బిల్ అనేది మరి పెండింగ్లో రావడం, అదేవిధంగా కోర్టు కూడా స్టే విధించడంతో మరి పార్టీ పరమైనటువంటి ఏదైతే రిజర్వేషన్లతో, అదేవిధంగా 46 జీవోతో ఈ యొక్క ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెళ్తున్నటువంటి క్రమంలో మరి ఇప్పటికే అనేక సార్లు యొక్క వాయిదా పడుతూ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు పల్లెపోరుకు సంబంధించి ఎన్నికల నిర్వహణ అనేది ఒక అడుగు ముందుకు పడడంతో ఎవరైతే చాలా కాలం పాటు ఆశావాహులు కావచ్చు, మరోవైపు చాలామంది కూడా ఒక ఆతృతతో ఎదురు చూసినటువంటి వాళ్ళు కావచ్చు, మరి యొక్క ఎన్నికలకు సంబంధించి వాళ్ళు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మరి తప్పకుండా తమకు గెలుస్తాము అని చెప్పేసి ప్రజల్ని సంబంధించి అక్కడ స్థానిక సంస్థ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా ప్రసన్నం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కనుక దాదాపు 12 మండలాల్లో చూసినట్లయితే కనుక ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజే అంటే గురువారం నుంచే మొత్తానికైతే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే డిసెంబర్ 11వ తారీఖు, అదేవిధంగా 14, 17 ఈ యొక్క 3 విడతలుగా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 12 మండలాల్లో దాదాపు 248 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2102 వార్డులు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి 3 విడతల్లో కూడా ఎన్నికల నిర్వహణ ఉంటుంది. సో మొత్తానికి చూసినట్లయితే కనుక మొదటి విడతలో 82 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 712 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఏదైతే రెండవ విడతలో చూసినట్లయితే కనుక 85 గ్రామ పంచాయతీలు, 694 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక మూడో విడతలో చూసినట్లయితే కనుక 81 గ్రామ పంచాయతీలు, 696 వార్డులకు సంబంధించి ఇట్లా పూర్తిగా 3 విడతల యొక్క స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగబోతా ఉన్నాయి. ఇక ఏదైతే 12 మండలాలకు సంబంధించి 248 పంచాయతీల్లో ఏదైతే మొదటి విడతలో మనం చూసినట్లయితే కనుక మొదటి విడతలో గణపురం కావచ్చు, రేగొండ,
గోరికొత్తపల్లి, మొగుళ్ళపల్లి, ఇక రెండో విడతలో మనం చూసినట్లయితే కనుక చిట్యాల కావచ్చు, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమేల, అదేవిధంగా మూడో విడతలో చూసినట్లయితే కనుక కాటారం, మహాముతారం, మహదేవ్పూర్, మల్హర్రావు మండలాలు ఉన్నాయి. సో ఇట్లా 3 రకాలుగా 3 విడతలుగా కూడా ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీస్ శాఖ కూడా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే జిల్లా ఎస్పీ సంకీర్తి కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఈ యొక్క 3 విడతలుగా జరగబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు సంబంధించి అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంటారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ ఉన్నాయి. ఇక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి అభ్యర్థులు ఆ రకంగా జనాల్ని కూడా మరి ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. సో రాబోయేటటువంటి రోజుల్లో కూడా ప్రచార పర్వం కూడా మరింత ఊపందుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో సమీర్, ఆర్బీ న్యూస్.